Hi guys, welcome back to Learn the Code యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు సెషన్లో మనం ఏం నేర్చుకుందాం అంటే రీజబిలిటీ ఆఫ్ సిఎస్ఎస్ రూల్ సెట్ గురించి నేర్చుకుందాం. అలాగే ఏవైతే మనం క్లాస్ నేమ్స్ని HTML ట్యాగ్స్లో రాస్తామో మనం ఇంతవరకు ఒక క్లాస్ నేమే ఇచ్చినాం. ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ క్లాస్ నేమ్స్ ఎట్లా వేయచ్చు అని చెప్పేసి చూద్దాం. అలాగే బూట్స్ట్రాప్ గురించి నేర్చుకుందాం. అట్లాగే ఆ బూట్స్ట్రాప్ ఎట్లా యూజ్ చేస్తాం, ఆ బూట్స్ట్రాప్లో ఫ్రీ డిపెండ్ స్టైల్స్ ఏముంటాయి, అండ్ టెక్స్ట్ కలర్స్ ఎట్లా ఉంటాయి, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటిది, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఎట్లా అప్లై చేయొచ్చు బూట్స్ట్రాప్ ఉపయోగించి, అండ్ అదే బూట్స్ట్రాప్ ఉపయోగించి ఒక కంటైనర్ని ఫ్లెక్స్ కంటైనర్ గట్రా మార్చచ్చు, అండ్ ఆ ఫ్లెక్స్ కంటైనర్కి డైరెక్షన్స్ ఎట్లా ఇవ్వచ్చు, ఐటమ్స్ని ఎట్లా అరేంజ్ చేయొచ్చు. సో అంటే ఒక ఆర్డర్ వైజ్గా. సో ఇవన్నీ మనం ఈ క్లాస్లో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఈ రీయూజబిలిటీ ఆఫ్ సిఎస్ఎస్ రూల్ సెట్ గురించి నేర్చుకుందాం. సో రీయూజబిలిటీ ఆఫ్ సిఎస్ఎస్ రూల్ సెట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది, మనం జస్ట్ ఒక బటన్ క్రియేట్ చేద్దాం. సో బటన్ అని చెప్పేసి సేవ్ అని చెప్పి ఒక బటన్ క్రియేట్ చేద్దాం. సేవ్ అని చెప్పి ఒక బటన్ క్రియేట్ చేద్దాం. సో ఈ బటన్కి ఏంటంటే సో క్లాస్ యాడ్ చేద్దాం. బటన్కి నేను ఏం యాడ్ చేస్తున్నా, క్లాస్ నేమ్ అంటే ఆల్రెడీ నేను రాసి పెట్టాను ఇక్కడ BUTATM బటన్ అని చెప్పేసి. సో సమ్ క్లాస్. ఇప్పుడు నేను దీన్ని ఈ బటన్కి క్లాస్ నేమ్ యాడ్ చేస్తాను. దీన్ని సేవ్ చేసి చూస్తుంది, ఒక బటన్ అనేది ఇట్లా వచ్చింది. అట్లా కాకుండా ఇప్పుడు ఇవే ఒక్కసారి మనం ఈ రూల్స్ రాసి మల్టిపుల్ ట్యాగ్స్ కంటే మల్టిపుల్ HTML ఎలిమెంట్స్కి ఎట్లా యూజ్ చేయొచ్చు అంటే ఒక్కసారి మనం రాసిన ఈ కోడ్ని ఎనీ నెంబర్ ఆఫ్ HTML ట్యాగ్స్ కైనా మనం యూజ్ చేయొచ్చు. దీన్ని ఏమంటాం, కోడ్ రీయూజబిలిటీ అంటాం. HTML CSS రూల్ సెట్ రీయూజబిలిటీ. సో ఇప్పుడు ఏంది, నేను ఇంకో బటన్ క్రియేట్ చేస్తున్నా, సేమ్ బటన్ అని చెప్పేసి ఇంకో బటన్ క్రియేట్ చేస్తున్నా. ఇందులో సబ్మిట్ అని చెప్పి వస్తాను. సో దీనికి ఏం చేస్తున్నా అంటే ఏదైతే క్లాస్ నేమ్ ఫస్ట్ బటన్కి ఇచ్చిందో అదే క్లాస్ నేమ్ ఇక్కడ నేను సెకండ్ బటన్ కూడా ఇస్తున్నా. సో సెకండ్ బటన్కి ఇచ్చేస్తే ఏమవుతుంది, కంట్రోల్-C. సో రెండు బటన్స్ కూడా సేమ్. ఇలా అయింది మనం. సో ఇక్కడ మనం స్టైల్స్ రాసింది మాత్రం ఓన్లీ వన్ టైం, కానీ యూజ్ చేసింది మాత్రం టూ బటన్స్కి, రెండు బటన్లకి యూజ్ చేసినాం. ఇట్లా మనం ఒక్కసారి స్టైల్స్ చేసి వాటిని మనం రీయూజ్ చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. దీన్నే CSS రీయూజబిలిటీ ఆఫ్ CSS రూల్ సెట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంతవరకు ఒక ఎలిమెంట్కు అంటే ఒక HTML అట్రిబ్యూట్కు ఒక క్లాస్ నేమ్ మాత్రమే ఇచ్చినాం. ఇప్పుడు ఏంటి, మనం మల్టిపుల్ క్లాస్ నేమ్స్ ఇచ్చి ట్రై చేద్దాం. సో నేను ఇక్కడ బటన్ అని చెప్పేసి ఇక్కడ మేము ఇచ్చిన ఒకటే క్లాస్ నేమ్. ఇప్పుడు నేను ఇంకొక క్లాస్ నేమ్ ఇస్తున్నా, బటన్ 1 అని చెప్పేసి, బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పేసి, బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పేసి ఇంకో క్లాస్ నేమ్ ఇస్తున్నా. సో మనం ఇలా దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీనికి CSS రూల్స్ అనేటివి రాస్తున్నా. సో ఇది క్లాస్ సెలెక్టర్ కాబట్టి మనం ఇది డాట్ తోటి యాక్సెస్ చేస్తాం. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇస్తున్నా అంటే నేను రెడ్ అనేది ఇస్తున్నా. ఇప్పుడు ఏంది మనకి బిఫోర్ ఏంది, ఈ బటన్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం లేదు. ఇప్పుడు మనం ఒక క్లాస్ నేమ్లో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఏమి ఇవ్వలేదు, ఇంకో క్లాస్ నేమ్లో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చినాం కదా.
మనం ఇక్కడ 2 క్లాస్ నేమ్స్ అనేటివి ఏంది ఇక్కడ క్లాస్ అనే యాట్రిబ్యూట్కి ఇచ్చేసినాం 2 క్లాస్ నేమ్స్. ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసి సర్చ్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై అయింది కదా. ఇలా మనం ఏంటంటే ఒక యాట్రిబ్యూట్కి క్లాస్ అనే యాట్రిబ్యూట్కి ఎన్నైనా మనం మల్టిపుల్ క్లాస్ నేమ్స్ అనేటివి మనం యాడ్ చేయొచ్చు విత్ స్పేస్ సపరేటెడ్ తోటి. ఒక క్లాస్ నేమ్కి ఇంకో క్లాస్ నేమ్కి మధ్య మనకు స్పేస్ అనేది ఉండాలి. ఇలా మనం మల్టిపుల్ క్లాస్ నేమ్స్ని యాడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే బూట్ స్ట్రాప్ అంటే ఏంటో చూద్దాం. సో బూట్ స్ట్రాప్ అంటే ఏం లేదు. సో బూట్ స్ట్రాప్ అనేది ఇట్స్ ఏ లార్జ్ కలెక్షన్ ఆఫ్ రీయూజబుల్ కోడ్ స్నిప్పెట్స్. అంటే ఇది ఒక పెద్ద, ఇప్పుడు ఏవైతే సిఎస్ఎస్ రూల్స్ మనం రాస్తున్నామో ఇక్కడ ఇలా రాస్తున్నాం కదా, ఇలాంటి సిఎస్ఎస్ రూల్స్ అనేటివి ఆల్రెడీ వీళ్ళు డెవలప్ చేసి పెట్టారు. చాలా ఏవైతే రెగ్యులర్గా యూజ్ చేస్తామో అలాంటి సిఎస్ఎస్ రూల్స్ అన్నిటిని రాసి పెట్టారు బూట్ స్ట్రాప్ డెవలప్ చేసేటప్పుడు. సో ఇవన్నీ వేటి మీద డిపెండ్ అయ్యి డెవలప్ చేశారంటే HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ ఈ 3 యూజ్ చేసి వీళ్ళు బూట్ స్ట్రాప్ అనే దాన్ని డెవలప్ చేశారు. ఈ బూట్ స్ట్రాప్ అనేది ట్విట్టర్ వాళ్ళు డెవలప్ చేశారు. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే స్టైల్స్, బటన్స్ ఉంటాయి, ప్రీడిఫైన్గా డిఫైన్ చేసిన బటన్స్ ఉంటాయి, అండ్ కార్డ్స్ ఉంటాయి, కరోజల్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటివో మనం ఫేస్గా చూద్దాం. సో నెక్స్ట్ ఏంది, సో ద యూజ్ ఆఫ్ బూట్ స్ట్రాప్ ఏంది, ఏవైతే ఫ్రీ డిఫైన్ చేసి పెట్టారో కోడ్ స్నిప్పెట్స్, ఇప్పుడు మనం మళ్ళీ దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ స్క్రాచ్ నుంచి ఏంది అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టైల్స్ అన్ని రాసుకుంటూ వస్తున్నాం కదా. అదే బూట్ స్ట్రాప్ ఉందనుకో, బూట్ స్ట్రాప్ యూజ్ చేసి జస్ట్ ఆ బూట్ స్ట్రాప్ క్లాస్ నేమ్స్ ఏవైతే ఉంటాయో ఈ సిఎస్ఎస్ రూల్స్ రాయకుండా ఆ బూట్ స్ట్రాప్ క్లాస్ నేమ్స్ మాత్రమే మనం ఇక్కడ క్లాస్ నేమ్స్గా యూజ్ చేస్తాం. అప్పుడేంది మనం సిఎస్ఎస్ రూల్స్ రాయకుండానే, సిఎస్ఎస్ ప్రాపర్టీస్ రాయకుండానే మనం ఏంది డైరెక్ట్గా బూట్ స్ట్రాప్ ఉపయోగించి వీటికి స్టైలింగ్స్ అనేది మనం అప్లై చేయొచ్చు. సో దట్ ఈస్ ది యూజ్ ఆఫ్ బూట్ స్ట్రాప్. ఓకే, నెక్స్ట్ ఏంటిది ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ ఇన్ బూట్ స్ట్రాప్. సో బూట్ స్ట్రాప్లో ఏమేమి స్టైల్స్ ఉన్నాయంటే బటన్స్ అప్లై చేయొచ్చు, బటన్స్ మనం క్రియేట్ చేయొచ్చు, అండ్ కరోజల్స్ అంటే ఏంటో చూద్దాం, అండ్ కార్డ్స్ ఉంటాయి, కార్డ్స్ అంటే ఏంటో కూడా చూద్దాం. అండ్ అలాగే ఫస్ట్ మనం ఏంటంటే ఒక బటన్ బూట్ స్ట్రాప్ ఉపయోగించి ఒక బటన్ సెట్ క్రియేట్ చేయాలి, అండ్ ఆ బటన్కి కలర్ సెట్ అప్లై చేయాలి. అలాగే ఇంకో టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటిది, బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ అప్లై చేయాలి. ఇవన్నీ చూద్దాం. సో ఫస్ట్ మనం బూట్ స్ట్రాప్ స్టైల్స్ని మన HTML డాక్యుమెంట్లో యూజ్ చేయాలంటే ఏదైతే బూట్ స్ట్రాప్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ ఒక కోడ్ స్నిప్పెట్స్ ఉంటుంది, అంటే బూట్ స్ట్రాప్ CDN అని చెప్పేసి దానిని మనం ఏం చేయాలంటే కాపీ చేసి ఇక్కడ మన హెడ్ ట్యాగ్లో ఫేస్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం CSS స్టైల్స్ అనే వాటిని యూజ్ చేసుకోగలం. ఇప్పుడు దానికోసం మనం ఏంటి క్రోమ్ ఓపెన్ చేసేసి బూట్ స్ట్రాప్ 4.5 అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో ఇలా ఒక వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని క్లిక్ చేయరు. ఇక్కడ ఏంది, ఇక్కడ సిఎస్ఎస్ క్విక్ స్టార్ట్ అని చెప్పేసి ఇక్కడ సిఎస్ఎస్ ఉంది కదా, లింక్ రిలేషన్ స్టైల్ షీట్ అని చెప్పేసి దీన్ని కాపీ చేయరు. ఫస్ట్ దీన్ని కాపీ చేసి ఏదైతే మన HTML డాక్యుమెంట్ ఉంటుందో ఆ హెడ్ ట్యాగ్లో పేస్ట్ చేయరు. ఓకే, హెడ్ ట్యాగ్లో పేస్ట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ బూట్ స్ట్రాప్కి వెళ్ళి తర్వాత జావా స్క్రిప్ట్ అండ్ బండల్ అని ఉంటుంది. సో ఆ బండల్ అనే దగ్గర ఉన్న కోడ్స్ని పెట్టని కాపీ చేయరు. ఇక్కడ కాపీ అనేది బటన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ దాన్ని కూడా ఇక్కడ పేస్ట్ చేయాలి హెడ్ ట్యాగ్లో లింక్ కింద. ఆ తర్వాతకి మళ్ళీ బూట్ స్ట్రాప్కి వచ్చేసి సపరేట్ ఫైల్స్ అని ఉంటుంది. సో అందులో మళ్ళీ స్క్రిప్ట్ ట్యాగ్ అని ఉంది కదా, దీన్ని మళ్ళీ కాపీ చేయరు, దీన్ని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో ఇప్పుడు మనం ఏంది సక్సెస్ఫుల్గా బూట్ స్ట్రాప్ అనే దాన్ని మన HTML డాక్యుమెంట్కి లింక్ చేసినాం. సో ఇది లింక్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడం కోసం ఏం చేద్దామంటే ఒక బటన్
ఒక బటన్ క్రియేట్ చేసి ఆ బటన్కి మనం ఏంది బూట్ స్ట్రాప్ స్టైల్స్ అప్లై చేసి చూద్దాం. సో ఇక్కడ ఏంది ఒక బటన్ క్రియేట్ చేస్తున్నాం, అందులోనే బటన్ క్రియేట్ చేస్తున్నాం. సో ఈ బటన్కి ఏమి ఇస్తున్నా అంటే బూట్ స్ట్రాప్ స్టైల్స్ అని చెప్పేసి ఇస్తున్నా. బూట్ స్ట్రాప్ స్టైల్స్ అని చెప్పేసి ఇస్తున్నా. ఇప్పుడు దీనికి క్లాస్ నేమ్ ఏంటంటే మనం బూట్ స్ట్రాప్లో ఒక బటన్స్ని ప్రీ డిఫైన్గా బూట్ స్ట్రాప్ ఉపయోగించి బటన్స్ క్రియేట్ చేయాలంటే క్లాస్ నేమ్ వచ్చేసి BTN అని చెప్పేస్తే అవి ఒక బటన్గా క్రియేట్ అయిపోతుంది అనమాట. దీన్ని సేవ్ చేసి బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒక బటన్ అనేది క్రియేట్ అయింది చూడండి. సో వితౌట్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో దీనికి ఏంటంటే అలా కాకుండా ఇప్పుడు BTN అంటే ఒక సింపుల్గా ఒక బటన్ అనేది క్రియేట్ అయిపోతుంది, దానికి ఎలాంటి స్టైల్ అప్లై కావు. ఇప్పుడు నేను కొంచెం స్టైల్ అప్లై చేద్దాం అనుకుంటున్నా దీనికి. సో దీనికోసం నేను ఏం చేస్తున్నా BTN చెప్పేసి సక్సెస్ అని ఇస్తాను. సో ఇప్పుడు ఏంది ఒక బటన్ క్రియేట్ అయ్యింది. సో దాని బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయింది అండ్ ఫాంట్ కలర్ అప్లై అయింది. సో ఇలా మనం అనేది సింపుల్గా ఎంత సింపుల్గా మనం బటన్ క్రియేట్ చేసినాం. జస్ట్ ఒక బటన్ అనే దాన్ని ఈ బటన్ అనే ట్యాగ్ నేమ్ తోటి బటన్ క్రియేట్ చేసినాం అండ్ ఆ బటన్కి బూట్ స్ట్రాప్ క్లాస్ నేమ్ ఇచ్చేసినాం. సో ఈ స్టైలింగ్స్ అంతా మనం ఇక్కడ CSS ఫైల్లో ఎక్కడ కూడా రాయలేదు. సో BTN అని చెప్పేసి అట్లా. సో ఇది ఇట్లా సింపుల్గా మనం ఏంది CSS స్టైల్స్ అనేవి అప్లై చేయొచ్చు ఏవైతే మనం HTML ఎలిమెంట్స్ డెవలప్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇంకోటి ఇలా మనం ఏంటంటే ఈ బటన్స్ అని చెప్పేసి మొత్తం BTN ప్రైమరీ, BTN సెకండరీ అండ్ సక్సెస్, డేంజర్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు అఫీషియల్ వెబ్సైట్ బూట్ స్ట్రాప్ అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళి చెక్ చేస్తే వస్తుంది. ఇక్కడ వెళ్ళి ఇక్కడ లేఅవుట్, కంటెంట్, యూటిలిటీస్, కాంపోనెంట్స్, సెర్చ్ బటన్స్. ఇక్కడ ఏవేవైతే కలర్స్ ఉన్నాయో ఈ కలర్స్ అన్నీ కూడా మనం అప్లై చేయొచ్చు. సో BTN ప్రైమరీ, BTN సెకండరీ, BTN సక్సెస్ కలర్స్ అన్ని అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్? సో ఇప్పుడు అనదర్ వన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ బూట్ స్ట్రాప్ స్టైల్స్లో ఉపయోగించేటప్పుడు ఒక వన్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏవైనా మనం ఎక్స్టర్నల్గా స్టైల్స్ రాయాలి అనుకున్నాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ బూట్ స్ట్రాప్ క్లాస్ నేమ్స్ తోటి మ్యాచ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏంది BTN అని చెప్పేసి అగైన్ నేను ఇక్కడ క్రియేట్ చేసిన అనుకో, BTN అని చెప్పేసి అగైన్ క్రియేట్ చేసిన అనుకో, ఇట్ విల్ గివ్స్ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అని వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రై చేసి చూద్దాం. ఇక్కడ BTN అని చెప్పేసి ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నా. సో దీనికి ఏం చేస్తున్నాను నేను అంటే సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఎల్లో అని చెప్పేసి ఇస్తాను. ఓకే, దీన్ని సేవ్ చేసేది బ్రౌజర్కి వెళ్ళి సార్ దీన్ని రిఫ్రెష్ చేద్దాం. సేవ్ చేయాలి. సేవ్ చూడండి అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ వచ్చింది. మనం యాక్చువల్గా ఇక్కడ BTN అండ్ BTN ప్రైమరీ
సారీ ఇక్కడ మనం బీటీ అని చెప్పేసి ఇచ్చినాం. సో ఇక్కడ మనం ఇనిషియల్గా మనం ఇక్కడ బటన్ అని చెప్పేసి ఇచ్చినాం. బటన్ స్టైల్ ఇక్కడ అప్లై అయినాయి కదా, ఫస్ట్ బటన్కి బటన్ స్టైల్ అనేది అప్లై అయినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేసిన. సో అది ఎలా ఉంది, బీటీఎన్లో ఉంది. సో బీటీఎన్ అని చెప్పేసి నేను ఇక్కడ క్లాస్ నేమ్ ఇస్తే, మనం క్లాస్ నేమ్ ఇచ్చేచ్చు కదా, మల్టిపుల్ క్లాస్ నేమ్స్ విత్ స్పేస్ సపరేట్గా ఇవ్వచ్చు కదా. నేను బీటీఎన్ అని చెప్పేసి ఇచ్చిన. ఇప్పుడు ఏమైంది, నాకు నేను ఏదైతే ఎల్లో కలర్ యాడ్ చేసానో అది నాకు రాలేదు. ఏమొచ్చింది, ఇక్కడ ఒక బటన్ వచ్చింది విత్ ఇంటి బ్యాక్గ్రౌండ్ కలర్ తోటి వచ్చింది. సో ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అనేది మనకు వస్తుంది. సో మనం ఏంటంటే ఈ ఏవైతే బూట్స్ట్రాప్ క్లాస్ నేమ్స్ ఉంటాయో వాటిని మనం సిఎస్ఎస్ క్లాస్ నేమ్స్గా మనం యూజ్ చేయొద్దు. సిఎస్ఎస్ సెలెక్టర్ అంటే సిఎస్ఎస్ సెలెక్టర్స్గా మనం యూజ్ చేయొద్దు. సో దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ ఏముంది, సో టెక్స్ట్ కలర్స్ అంటే ఏంటో తీసుకున్నాం. ఈ టెక్స్ట్ కలర్స్ని మనం అప్లై చేయాలి. ఒక బటన్కి మనం అప్లై చేసినాం. ఏమని, బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవన్నీ మనం అప్లై చేసినాం. ఇప్పుడు మనం టెక్స్ట్కి కలర్ సెట్ అప్లై చేయాలి అని చెప్పేసి చూద్దాం. సో ఇప్పుడు మనం అందుకోసం మనం ఏం చేద్దాం, ఇక్కడ మనకు హెడ్డింగ్ అని చెప్పేసి ఉంది కదా, H1. సో దీనికి మనం క్లాస్ నేమ్ ఏమి ఇద్దామంటే, సో టెక్స్ట్ డేంజర్ అని చెప్పేసి టెక్స్ట్ డేంజర్ అని చెప్పేసి ఇద్దాం. సో ఇప్పుడు ఈ ఫామ్ ఏదైతే ఉందో అది రెడ్ కలర్లోకి మారుతుంది. సో మారిపోయినా, సో ఇలా మనం టెక్స్ట్ కలర్స్ని చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏముంది, సో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకి ఇది క్యాపిటల్ లెటర్లో ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది, మిగతా అన్న స్మాల్ ఉంది. సో దీన్ని నేను మొత్తాన్ని క్యాపిటల్ లెటర్గా మార్చాలన్నా, లేదా స్మాల్ లెటర్స్గా మార్చాలన్నా, లేదా ఇంకా క్యాపిటలైజ్గా అంటే ఇప్పుడు ఇట్లా ఏదైతే రాసినా ఎవ్రీ వర్డ్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్ తోటి కావాలి అన్నా మనం ఏది రాస్తాం, ఫామ్ అగ్రీ అని చెప్పేసి వాళ్ళు ఎలా ఉంది ఇప్పుడు. సో దీనికి నేను ఏం చేస్తున్నాను అంటే, టెక్స్ట్ లోయర్ అని చెప్పేసి పెడదాం. సో ఇప్పుడు ఏమైంది, సారీ టెక్స్ట్ లోయర్ అంతేనా, రైట్. ఏంటిది, అగ్రీ టెక్స్ట్ టు లోయర్. సో ఒకసారి మనం ఏంటంటే అప్లై అవుతుంది, ఒకసారి మనం బూట్స్ట్రాప్కి వెళ్ళి కూడా. సో టెక్స్ట్ కలర్స్ అని చెప్పేసి టెక్స్ట్, ఇంకేదైనా రాకపోతే సేమ్ ఇట్నే చూసేయండి. బూట్స్ట్రాప్ అఫీషియల్ డాక్యుమెంట్కి వెళ్ళి కొట్టేస్తే వస్తుంది. సారీ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మేషన్, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని కొడితే ఇక్కడ వచ్చింది టెక్స్ట్ లోయర్ కేస్. సో ఏవైతున్నాయి, కాపీ టెక్స్ట్ లోయర్ కేస్, మనం 2 లోయర్ అని రాసినాం, లోయర్ కేస్. సో ఇక్కడ చూస్తే ఇది స్మాల్ లెటర్స్లోకి కన్వర్ట్ అయింది. అలా కాకుండా ఏంది, అప్పర్ కేస్ అని పెట్టినాం అనుకో, ఇది మొత్తం ఏమవుతుంది, క్యాపిటల్ లెటర్లోకి మారిపోతుంది. క్యాపిటలైజ్ ఉన్నాం అనుకో, క్యాపిటలైజ్ అంటే ఏమవుతుందంటే
క్యాపిటలైజ్ అన్నాం అనుకో ఇలా అయిపోతుంది. సారీ, స్పెల్లింగ్ మిస్టేక్. మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కూడా రావు. ఓకేనా, క్యాపిటలైజ్ ఓకే, ఇది క్యాపిటలైజ్లోకి మారుతుంది అట్లా. ఇది టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. నెక్స్ట్ వచ్చేసింది బ్యాక్గ్రౌండ్ కలర్స్. మనకు బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఎలా అప్లై చేయాలంటే, మీకు ఇది రాకపోయినా కూడా బూట్ స్ట్రాప్ గురించి జస్ట్ బూట్ స్ట్రాప్ అఫీషియల్ డాక్యుమెంట్ పోయి ఇక్కడ సెర్చ్లో జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అని టైప్ చేయి. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఫోటోలో సో బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనే వచ్చినాయి. సో బ్యాక్గ్రౌండ్స్ అని ఇలా వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్సే టైప్ చేయి. మేకింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్. ఇప్పుడు వచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్స్ బీజీ ప్రైమరీ, బీజీ సెకండరీ, బీజీ సక్సెస్ అని చెప్పేసి సో ఎట్లా ఉంటుంది. సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంది, సో ఇప్పుడు ఏదైతే పారాగ్రాఫ్ ఉందో దీనికి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాం అనుకుంటాను. సో ఈ పారాగ్రాఫ్ వరకు మాత్రమే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటిది బీజీ, బ్యాక్గ్రౌండ్ అంటే బీజీ ప్రైమరీ అని చెప్పేసి నేను దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో దీని బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయిందా అంటే అయ్యింది. ఇంకా దీని ఏదైతే పారాగ్రాఫ్ ఉందో దానికి మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అనేది వచ్చింది. ఎందుకంటే ప్రైమరీ అంటే బ్లూ కాబట్టి బూట్ స్ట్రాప్లో. సో నెక్స్ట్ ఏంటిది, అసలు ఫ్లెక్స్ బాక్స్ కంటైనర్ అంటే ఏంటిది చూద్దాం. సో ఫ్లెక్స్ బాక్స్ కంటైనర్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటి, ఏవైనా కంటైనర్ అంటే ఏంటిది, ఫస్ట్ కంటైనర్ అంటే డివ్ అని చెప్పుకున్నాం. ఏదైనా మల్టిపుల్ HTML ఎలిమెంట్స్ని ర్యాప్ చేయడం కోసం మనం కంటైనర్ యూజ్ చేస్తాం. సో డివ్ అనేది ఒక కంటైనర్. మనం ఈ డివ్ అనే కంటైనర్ని ఫ్లెక్స్ కంటైనర్గా అంటే ఏంటంటే మనకు అడ్జస్ట్ దాంట్లో ఉన్న ఐటమ్స్ని మనం కంటైనర్కి అప్లై చేస్తే స్టైల్స్ దాంట్లో ఉన్న ఐటమ్స్ అనేటివి ఆ స్టైల్స్ ప్రకారం అరేంజ్ అవుతాయి. సో దాన్ని సో మనకి ఏదైతే కంటైనర్ మనం ఫ్లెక్స్ కంటైనర్గా మార్చాలనుకుంటున్నామో అందుకోసం మనకు బూట్స్ట్రాప్లో ఒక క్లాస్ నేమ్ ఉంది. అదేంటంటే క్లాస్ నేమ్ d-flex అని రాస్తే ఇది ఫ్లెక్స్ కంటైనర్గా మారిపోతుంది. ఈ డివ్ ఏదైతే ఉందో కంటైనర్ అది ఫ్లెక్స్ కంటైనర్గా మారిపోతుంది. ఇప్పుడు ఇది ఫ్లెక్స్ కంటైనర్ అయ్యింది అనుకో, అందులో ఆ కంటైనర్ లోపల డైరెక్ట్గా ఏవేవైతే ఎలిమెంట్స్ ఉంటాయో వాటిని మనం ఏమంటారంటే ఫ్లెక్స్ ఐటమ్స్ అంటారు. సో అట్లా కాకుండా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ H1 P బటన్స్ ఇవన్నీ డైరెక్ట్గా ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటాం ఫ్లెక్స్ ఐటమ్స్ అంటాం. అట్లా కాకుండా ఇందులో ఇంకొక డివ్ అని చెప్పేసి ఎందులో H1 అనే ఎలిమెంట్ ఉంది అనుకో, అప్పుడు ఏమంటామంటే సో ఈ డివ్ అనేది ఈ డివ్ ఫస్ట్ డివ్కి ఈ లోపల ఉన్న డివ్ అనేది ఫ్లెక్స్ ఐటమ్ అవుతుంది. సో మరి H1 అనేది ఫ్లెక్స్ ఐటమ్ కాదు. ఎందుకంటే ఈ డివ్ లోపల ఇంకో డివ్ ఉంది, ఆ డివ్ లోపల H1 ఉంది. అంటే ఈ H1 అనేది డైరెక్ట్గా దీనికి చైల్డ్ కాదు. సో అందుకే ఇదేంటిది ఫ్లెక్స్ ఐటమ్ కాదు. ఏవైతే డైరెక్ట్గా ఉంటాయో వాటిని మాత్రమే మనం ఫ్లెక్స్ ఐటమ్స్ అంటాం. ఓకే, ఫ్లెక్స్ డీఫ్లెక్స్ అని చెప్పేస్తే అది ఫ్లెక్స్ కంటైనర్గా మారిపోతుంది. సో దానికి ఇంకొక క్లాస్ నేమ్ ఏంటంటే అందులో ఉన్న ఫ్లెక్స్ ఐటమ్స్ని మనం ఏంటి అరేంజ్ చేయొచ్చు. అంటే ఐదర్ హారిజాంటల్గా మనం అరేంజ్ చేయొచ్చు లేదా వర్టికల్గా మనం అరేంజ్ చేయొచ్చు. మనకి దీనికి 2 క్లాస్ నేమ్స్ ఉంటాయి. సో ది ఫ్లెక్స్ రో అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఫ్లెక్స్ రో అంటే ఏంటంటే ఇందులో ఉన్న ఏవేవైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా హారిజాంటల్గా అలైన్ అయిపోతాయి. సో ఇప్పుడు ఎట్లా హారిజాంటల్గా అంటే ఎట్లా అంటే ఇక్కడ చూడండి. సో ఇలా హారిజాంటల్గా ఇలా
ఏమున్నాయి ఇక్కడ హారిజాంటల్ ఇట్లా అలానే అయిపోతుంది. సో అదే ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇస్తున్నా అంటే ఫ్లెక్స్ కాలం అని చెప్పేసి ఇచ్చాను అనుకో, ఫ్లెక్స్ కాలం అని చెప్పేసి వస్తే పొట్టికల్ అంటే ప్రీవియస్గా మనకి ఎట్లున్నాయో అట్లే ఉంటాయి. సో ఇప్పుడు ఏముంది ప్రీవియస్గా ఎట్లుంది ఎట్లా ఉంది కాబట్టి ఇట్నే వర్టికల్గా అలైన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఏంటంటే ఇప్పుడు ఓకే వర్టికల్గా అయినాయి, కానీ ఇక్కడ ఏంది ఇక్కడ టెక్స్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ టెక్స్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ బటన్ ఇక్కడ ఉంది, పారాగ్రాఫ్ ఇక్కడ ఉంది. ఇట్లా కాదు, ఇట్లా కాకుండా ఏంటంటే అన్నీ ఒక ఆర్డర్లో ఉండాలి అంటే మనకు దానికి కూడా ఒక క్లాస్ నేమ్ ఉంది. దానికి ఏంటంటే జస్టిఫై కంటెంట్ అని చెప్పేసి ఒకటి ఉంది. జస్టిఫై కంటెంట్ జస్టిఫై కంటెంట్. దీనికి వాల్యూ మనం ఏంటి అంటే సెంటర్ అని ఇవ్వచ్చు, స్టార్ట్ అని ఇవ్వచ్చు, ఎండ్ అని ఇవ్వచ్చు, బిట్వీన్ అని ఇవ్వచ్చు. సో ఇవన్నీ సేమ్ వస్తుందో మనం ట్రై చేద్దాం. ఫస్ట్ స్టార్ట్ అని ఇచ్చి చూద్దాం. సో స్టార్ట్ అని ఇచ్చి చూస్తే అన్నీ కూడా ఎట్లా ఉన్నాయో అట్లా ఉంటాయి. సో అట్లా కాకుండా సెంటర్ అని ఇచ్చి చూసుకున్నాం, సెంటర్ అని ఇచ్చినాం అనుకో అన్నీ కూడా మధ్యలోకి వచ్చేస్తాయి. మనం దీనికి కంటైనర్ ఇప్పుడు ఏంది సెంటర్ అని ఇచ్చినాం కాబట్టి సెంటర్లోకి వచ్చింది. సో అలా కాకుండా రైట్ ఎండ్ అని ఇచ్చినాం అనుకో మొత్తం రైట్ సైడ్ వెళ్ళిపోతాయి అనమాట. సో ఎండ్ అని ఇస్తే జస్టిఫై కంటెంట్ సారీ ఏంది మిస్టేక్ అయింది. వాట్ డీప్లెక్స్ సిఎస్ఎస్ ఒకసారి మనం ఇక్కడ దీన్ని అప్లై చేయలేదు కరెక్ట్గా. ఇదేంటంటే కంట్రోల్-C ట్రై చేసి. సో ఇక్కడ ఇప్పుడు వర్టికల్ మనం ఏమి ఇచ్చినాం క్లాస్ నేమ్ కాలం అని చెప్పేసి ఇచ్చినాం కదా. సో కాలం అంటే ఏంటిది వర్టికల్గా ఎండ్ అయిపోయింది అంటే లాస్ట్లోకి వచ్చింది. అదే నువ్వేంది వర్టికల్గా స్టార్ట్ అని ఇచ్చినాం అనుకో, సెంటర్ అని ఇస్తే ఏమొస్తుంది అంటే అది మధ్యలోకి వస్తుంది, మధ్యలో అలానే అయిపోతుంది. అదే స్టార్ట్ అని ఇస్తే ఏమొస్తుంది అంటే ఫస్ట్లో అయిపోతుంది. స్టార్ట్ అని ఇస్తే ఫస్ట్లో వస్తుంది. సో ఇలా అట్లా కాకుండా బెట్వీన్ అని ఇచ్చింది అనుకోండి. సో బెట్వీన్ అని ఇస్తే ఏమవుతుంది అంటే సో ప్రతి HTML ఎలిమెంట్కి మధ్య ఏంటి ఈక్వల్ స్పేస్ అనేది ఆక్యుపై అవుతుంది. సో దీనికి ఈక్వల్ స్పేస్, దీనికి ఈక్వల్ స్పేస్, ఇక్కడ దీని నుంచి దీనికి ఈక్వల్ స్పేస్, ఇలా మనకి జస్టిఫై కంటెంట్ అనేది 4 టైప్స్ అంటే స్టార్ట్, సెంటర్, ఎండ్ అండ్ బిట్వీన్. దీనికి అదే ఒకవేళ మీరు ఏంది రోస్ ఇచ్చి చూసినారు అనుకో, రో అని ఇచ్చి చూసారు అనుకో దాన్ని కూడా ఇలా వస్తుంది అన్నమాట. రో అని వస్తే వర్టికల్, మీరు వర్టికల్గా అండ్ ఇక ఫ్లెక్స్ రో, ఫ్లెక్స్ కాలం అని చెప్పేసి డిఫరెంట్ వాల్యూస్ అంటే జస్టిఫై కంటెంట్ స్టార్ట్, ఎండ్ అని వచ్చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో ఫ్లెక్స్ రో, ఫ్లెక్స్ కాలం, జస్టిఫై కంటెంట్ ఇవన్నీ అయిపోయినాయి. సో దట్స్ ఇట్ guys today class and we will see again later. సో ఇంకా బూట్ స్ట్రాప్ గురించి ఇంకా డీటెయిల్గా మనం తెలుసుకుందాం ముందుకు అయ్యే కొద్ది. సో థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ ఫాలో మై ఛానల్. ఓకే